నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. శత్రువులకు చిక్కకుండా కొత్త మార్గాల్లో అగ్రరాజ్యాధినేత ట్రంప్ రాకపోకలు కొనసాగిస్తున్నారా? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శత్రువులకు దొరకకుండా ఒక చిన్న విమానంలో ప్రయాణించారంట. పటిష్ట భద్రత ఉండే ఎయిర్ ఫోర్స్ 1ను వదిలేసి యుఎస్ మిలిటరీ విమానంలో జర్నీ చేశారంట ట్రంప్. ఇటీవల టర్కీలో జరిగినటువంటి నాటో సదస్సు తర్వాత ఆ దేశాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఈ రహస్య ఫ్లైట్ను ఎంచుకున్నారని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. పెద్దన్నకు ఇరాన్ భయం పట్టుకుందా? టెహ్రాన్ నుంచి ట్రంప్కు ముప్పు తప్పదా? డొనాల్డ్ భద్రత కోసం పెంటగాన్ వ్యూహమా? ఈ అంశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాషింగ్టన్ పోస్ట్ ఏదైతే ప్రచురించిందో ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముందు పెద్ద విమానం ఎక్కండి, ఆ తర్వాత చిన్న విమానంలోకి నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోండి, చిన్న విమానం ఎక్కండి, అక్కడి నుంచి బ్రిటన్కి వెళ్ళాలి. సో ఇది గత నెలలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించినటువంటి విధానం, వ్యవహరించినటువంటి ప్రయాణం. సో తాను తన పాత సంబంధించినట్టు ఏదైతే బ్లూ కలర్ ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఉందో సో దాంట్లో బ్రిటన్కి వెళ్తానని ట్రంప్ చెప్పారు. అన్ని కెమెరాల ముందే ట్రంప్ ఆ విమానం ఎక్కారు. అందులో ప్రయాణించాలన్నటువంటి తన నిర్ణయాల్ని ఆ తర్వాత వాయిదా వేసుకొని అక్కడి నుంచి క్యాన్సిల్ చేసుకొని వేరే చిన్న విమానంలో, ఒక మిలిటరీ విమానంలో అక్కడి నుంచి బ్రిటన్కి వెళ్ళారు ట్రంప్. సో ఇది వాషింగ్టన్ పోస్ట్ చేసినటువంటి కథనం. దీనిపైన మాట్లాడదాం. అమెరికా అధ్యక్షుడికి భయం పట్టుకుందా? ఇరాన్ భయం పట్టుకుందా? అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల సమయంలో ట్రంప్ కిల్ ట్రంప్ అని చెప్పేసి ఆ బ్యానర్స్ ఏవైతే ఆ రోజు ప్రదర్శించారో అప్పుడే ట్రంప్కు ప్రాణభయం ఉందన్నారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఒక రహస్య ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. సో ట్రంప్కు ప్రాణభయం ఉందని చెప్పేసి ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో మాట్లాడదాం. ఎందుకు ఒక లగేజ్ వెహికల్ నుండి ఇంకొక విమానం ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏమైంది? కల్నల్ వివి రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రావు గారు నమస్తే. నమస్తే, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఈ అంశం ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించినటువంటి కథనం. సో అక్కడ నుంచి విజువల్స్ కూడా కొన్ని బయట పెట్టారు. ట్రంప్ ఒక లగేజ్ ట్రక్ ఎక్కి అక్కడ నుంచి వేరే విమానంలో బ్రిటన్కి వెళ్ళిపోయారు. సో ప్రాణభయం ఉంది ట్రంప్కు అనేది చాలా రోజుల నుంచి ఉన్నది. అండ్ ట్రంపే చెప్పారు హిట్ లిస్ట్లో నేను కూడా ఉన్నా అని చెప్పేసి గతంలో ట్రంపే చేసినటువంటి కమెంట్స్ నేపథ్యంలో ఈ టర్కీ టు బ్రిటన్ ప్రయాణాన్ని ఎట్లా చూడొచ్చు? ముందర ప్రాణభయం అన్నది అమెరికన్ ప్రెసిడెంట్కి ఉండదండి. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జనరల్గా ప్రాణాలకి హాని ఉంటుంది. ఎందుకంటే ఆయన మోస్ట్ పవర్ఫుల్. రెండవది ఏంటంటే మీరు పాయింట్ మెన్షన్ చేశారు, వాషింగ్టన్ పోస్ట్ కూడా కొంచెం యాంటీ పోర్టర్స్ ఎప్పుడు ఉంటుంది, అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ న్యూస్ పేపర్. అది అందుకనే దానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. C-32 అన్నది చిన్న విమానమే కాదు, అది కూడా బోయింగ్ 757 మోడిఫైడ్. అందులో గ్లోబల్ కమ్యూనికేషన్ సెంటర్ సబ్ ఉంటుంది. జనరల్గా ఏమవుతుందంటే అమెరికన్ స్కీమ్లో, అంటే ఒక లేమ్యాన్ అర్థం చేసుకునే విధంగా చెప్పాలంటే, ఎక్కడైనా ఇటువంటి సీరియస్ థ్రెట్ కానీ ఏదైనా ఫైరింగ్ కానీ అయినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్న చోట నుంచి వేరుగా ఉన్న అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఆయన గాల్లోకి లేచిపోతారు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ భూతలం మీద ఏదైనా జరిగినా కానీ గాల్లో వైస్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేయగలుగుతారు అమెరికన్ ప్రెసిడెంట్ రెస్పాన్సిబిలిటీస్ అని. ఇది వాళ్ళ కథనం ఉంటుంది. జనరల్గా ఈ C-32 అన్నది వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ హబ్ కింద వాడతారు. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ వైఫ్ కూడా వాడతారు. సో అటువంటి VVIPస్కి అటువంటి వాటికి వాడేది ఇది మిలిటరీ గ్రేడ్. అంటే అది కేవలం గ్లోబల్ కమ్యూనికేషన్ సెంటర్ హబ్. అది బోయింగ్ విమానం లాంటిది. అన్ని ఫెసిలిటీస్, కాన్ఫరెన్స్ రూమ్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అందులో. అయితే ఇప్పుడు ఇరాన్ నుంచి థ్రెట్ ఏమంటారు? ఎందుకంటే ఇరాన్లో మనం గుర్తుపెట్టుకుంటే February 28th ఒక సర్ప్రైజ్ అటాక్లో ఎప్పటి నుంచో ఉన్న ఖమెనీని 48 మనుషులతో పాటు కీ కమాండర్స్ తోటి పాటు చంపేయడం జరిగింది. ఆయన పర్సనల్ ఫ్యామిలీ కూడా మొత్తం చాలా తీవ్రంగా దెబ్బతింది. ముస్తఫా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఖమేనీ అయ్యారో, ఆయతుల్లా, గ్రాండ్ ఆయతుల్లా అయ్యారో, ఆయన కూడా చాలా రోజులు హాస్పిటల్లో ఉండి, అంటే మనకి క్లియర్ కట్ ఐడియాస్ రావట్లేదు కానీ ఇంకా కొంతమంది కథనాల ప్రకారం రష్యాలో ట్రీట్మెంట్ చేయించుకుని వెనక్కి వచ్చారని, ఈ మధ్యనే
ఇరానియన్ ప్రెసిడెంట్ ఆఖరికి విసుగుచ్చి నేనే సొంతంగా మా ప్రెసిడెంట్ని అదే ఆయుతల్లాని కలవలేకపోతున్నానని చెప్పి చూపిస్తే క్లాసిఫైడ్గా ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ని కూడా కాన్వాయ్లో తీసుకెళ్ళి అక్కడ మళ్ళా కారు మార్చి వేరే కారులో కూర్చోబెట్టి అక్కడ దూరంగా ఫేస్ టు ఫేస్ కాకుండా చీకట్లో మొస్తబాదోటి కనిపించారని చెప్పి కథనాలు వచ్చినాయి. అవును. ఎప్పుడైతే ఈ కథనాలు వచ్చినాయో దాదాపు 12 సెకండ్ల వీడియో ఒకటి రిలీజ్ చేశారు. మొస్తఫా తన కీ కమాండర్స్ తోటి ఒక చిన్న రూమ్లో, అంటే అట్టహాసం లేని ఏది రూమ్లో కింద నేల మీద కూర్చుని డిస్కస్ చేయడం. అలాగే ఈరోజు ఒక ఫోటో వచ్చింది అడ్రస్ చేయడం. అయితే జూలై 9th అంత్యక్రియలు జరిగినాయి అక్కడ ఖమేనీ గారి. అదే సమయంలో జూలై 8th టర్కీలో ఒక నాటో సమ్మిట్ జరిగింది. ఆ నాటో సమ్మిట్కి ట్రంప్ గారు అటెండ్ కాక తప్పలేదు, ఎందుకంటే నాటోలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవును. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూరోప్లో డిఫెన్స్ బడ్జెట్ నుంచి 2%, 2.1% నడుస్తున్న దాన్ని నాటో మెంబర్స్ అందరినీ 3% చేయమని ఆయన కంపల్షన్ చేశారు. ఆయన కంపల్షన్ వల్ల మెల్లగా 2.5, 2.6, కొంతమంది 3 వరకు వెళ్ళగలుగుతున్నారు, కానీ బేసిక్లీ యావరేజ్ ఇంకా 2.6 దగ్గరే ఉంది. అది మనం ప్రస్తుతం జరిగిన ఇరాన్ యుద్ధం తర్వాత, అంటే మేజర్ యుద్ధం ఫేజ్ తర్వాత చూస్తే అమెరికన్ మిసైల్ స్టాక్స్ ఇవన్నీ పడిపోతున్నాయి. వాటిని అర్జెంటుగా మ్యానుఫ్యాక్చర్ చేసి వాటి కెపాసిటీని పెంచాల్సింది అవసరం ఎంత ఉంది. అటు యూక్రెయిన్లో కమిట్మెంట్ తీసుకున్నారు, ప్యాట్రియట్ మిసైల్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే డిఫెన్స్ బడ్జెట్స్ విపరీతంగా పెరిగిపోతుంది. సో నాటో సమ్మిట్ని అటెండ్ కాక తప్పలేదు ఇంత కంపల్షన్స్ ఉండడం. ఎస్, ఇరాన్ మొస్తఫా గారు ఈ జూలై 9th జరిగే అంత్యక్రియల ముందరే ప్రపంచాన్ని అంతటికీ ఒక కాల్ ఇచ్చారు ముస్లిమ్స్ అందరికి. అవసరం వస్తే ఇండివిజువల్గా ఎవరి మట్టుకు వాళ్ళు ప్రయత్నించండి అని చెప్పి, అలాగే ఓపెన్ అంటే ఏంటంటే హత్యకు ప్రయత్నించండి, లేకపోతే అమెరికన్ అసెట్స్ని ఎక్కడున్నా కానీ ప్రపంచంలో డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించండి. మేము మా మట్టుకు మాత్రం మాకున్న మిసైల్ కెపాసిటీస్ని బట్టి మిడిల్ ఈస్ట్లో ఎక్కడైతే అమెరికన్ అసెట్స్ ఉన్నాయో, ఇంక్లూడింగ్ బ్యాంక్స్, సిటీ బ్యాంక్, తర్వాత అమెజాన్ వేర్ హౌస్ ఫెసిలిటీస్, తర్వాత వాటర్ ఫిల్టరేషన్ ఫెసిలిటీస్, వీటినన్నిటిని కూడా డ్యామేజ్ చేస్తున్నామని స్పష్టంగా చెప్పారు. సో ఆ థ్రెట్ విపరీతంగా ఉంది. అయితే మనం ఒకటి గమనించాలండి, థ్రెట్ లెవెల్ పర్సెప్షన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ టాప్ వివిఐపీస్ని కొన్ని రూజెస్ వాడాల్సి ఉంటుంది. దీన్నే డైవర్షనరీ టాక్టిక్స్ అంటారు, రూజ్ అంటారు. సార్, అంటే దీనికి ఎగ్జాంపుల్గా మీరు అనే డైవర్షన్స్ కావచ్చు, కొన్ని టిక్ టాక్స్ ఉపయోగించడం కావచ్చు, దేశాధినేతల్ని, దేశాధ్యక్షుల్ని అంటే ఇట్లా డైవర్ట్ చేయడం ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా ఇట్లాంటి జరిగింది. బిల్ క్లింటన్ టైంలో కూడా 2000 సంవత్సరంలో పాకిస్తాన్ పోయినప్పుడు కూడా, సో అప్పుడు కూడా ఇట్లాంటి చేంజెస్ జరిగినాయి. సో ఆయనను ఎట్లాంటి సింబల్స్ లేనటువంటి ఫ్లైట్లో, అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఫ్లైట్లోనే తీసుకెళ్లడం జరిగింది. ఆ విమానంలో అసలు ఎవరున్నారో కూడా ప్రజలకు తెలియకుండా చేయడం జరిగింది. అసలైనటువంటి ఎయిర్ ఫోర్స్ విమానాన్ని వేరే మార్గంలో పంపించారు, బట్ అప్పుడు ఉన్నటువంటి బిల్ క్లింటన్ని ఇంకొక రూట్లో ఇంకో విమానంలో తీసుకెళ్లారు అన్నది కూడా ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో దేశాధ్యక్షుల్ని ఎట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి డైవర్షన్లో తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, అండ్ అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి కంపారిజన్ ఎట్లా చూడాలితో పాటు ఈ 747-8ని అట్ ద సేమ్ టైం ఈ C-32ని ఎట్లా కంపేర్ చేయొచ్చు ఈ విమానాలని? దాదాపు రెండు ఒకే టైప్ విమానాలు అండి. ప్రస్తుతం ఆయన వాడింది ఏంటంటే 747 వాడారు. 757 యాక్చువల్గా C-32 అన్నది అది యాక్చువల్గా బెటర్ లేటెస్ట్ విమానం. ఈ పాతది అయిపోయింది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, అందుకనే చెప్పి ఖతార్ ఒకటి గిఫ్ట్ ఇచ్చింది. రాజకుటుంబం. అయితే దీన్ని ఇటువంటి వేరే దేశాల నుంచి వచ్చిన గిఫ్ట్స్ని జనరల్గా వాడరు. యాక్సెప్ట్ చేసినా కానీ, సెరమోనియల్గా యాక్సెప్ట్ చేసినా కానీ వీటిని తక్కువగా వాడతారు. ఎందుకంటే ఇందులో ఎక్కడ లిజనింగ్ డివైసెస్ ఉన్నాయి, ఎక్కడ ఏమైనా సరే కెమెరాస్ ఉన్నాయా సీక్రెట్గా అమర్చినవి, ఇవన్నీ గుర్తుపట్టడం కష్టం. ఎస్, టెక్నాలజీ వాడతారు, అన్ని డీబగ్గింగ్ అంటారు ఈ ప్రొసీజర్ని. ఈ డీబగ్గింగ్ ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా టెక్నాలజీకి, కొత్త టెక్నాలజీ కూడా అందని వ్యూహం రీతిలో అమర్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎంబసీస్లోను, అమెరికన్ ఎంబసీ ఇన్ రష్యాలోను, రష్యన్ ఎంబసీస్ ఇన్ అమెరికాలోను ఇది హైయెస్ట్ టెక్నాలజీ వాడతారు. పాతకాలంలో చాలా ఉదంతాలు ఉన్నాయి.
ఒక గోడ గడియారం గిఫ్ట్ ఇస్తే ఆ గోడ గడియారంలో ఉన్న చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు మధ్యలో ఉండే చిన్న హబ్లో ఒక కెమెరా ప్లస్ రికార్డింగ్ డివైస్ బిగించారు. అవును. అది చాలా సంవత్సరాలకు కానీ పట్టుకోలేకపోయారు అమెరికన్స్ కూడా, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వాడినా కానీ. సో ఇవన్నీ ఏంటంటే చాలా సాఫిస్టికేటెడ్, ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ అంటే హీఈస్ #1 ఇన్ ద వరల్డ్, అంటే విఐపి ప్రొటెక్షన్లో. ఆయన కారు కూడా మామూలుగా మొత్తం ఎయిర్ప్లేన్లో మోసుకెళ్ళిపోతారు. ద బీస్ట్. ఆ బీస్ట్ చిన్న చిన్న మిసైల్స్ ని కూడా తట్టుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. అంటే ట్యాంక్, ఒక యుద్ధ ట్యాంక్ ఎంత కెపాసిటీ ఉంటుందో అంత కెపాసిటీ ఉంటుంది. ఇంకా వివరాలకు వస్తే ఈ జనరల్ గా ఎయిర్ ఫోర్స్ 1 బాగా ఎక్విప్డ్ ఉంటుంది, మిసైల్ షీల్డ్స్, తర్వాత చాఫ్ అని చెప్పి ఇది ఈజియెస్ట్ అనమాట అండి. అంటే ఏంటంటే అల్యూమినియం ఫాయిల్ మనకి నవంబర్ దసరా దీపావళి తర్వాత ఒక ప్రభల్ అన్నది మనకు పండుగ జరుగుతుంది తెలుగుదేశం రాష్ట్రాల్లో. ఆ ప్రభల్లో చిన్న చిన్న అల్యూమినియం ఫాయిల్ ఎలా వదిలేస్తారో గాల్లో, అలాగా ఎప్పుడైనా విపరీతమైన థ్రెట్ వచ్చినప్పుడు చాఫ్ ఫస్ట్ వదిలేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మిసైల్ లాక్ అవ్వడం కష్టం అవుతుంది. ఎందుకంటే టర్కీ ఇరాన్ తోటి బోర్డర్ తోటి ఉంది. అక్కడి నుంచి మిసైల్స్ వాళ్ళు ప్రయోగించి చూపించారు. ఇరాన్ డీగో గార్షియా బేస్ మీద, అమెరికన్ బేస్ మీద ఫైర్ చేసి చూపించగలిగారు. అంటే ఏంటంటే టర్కీ విత్ ఇన్ ద రేంజ్ ఉంది. సో అక్కడి నుంచి మిసైల్స్ లాక్ చేసి ఫైర్ చేయొచ్చు. సో అందువల్ల చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, అందులో డౌట్ ఏమీ లేదు. ఇంకా మిగతాది అంటారా ఏదో మామూలుగా, అంటే మరీ కక్కుర్తి పడ్డట్టు కాకుండా, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారి ఏజ్ కూడా 75+. అవును. సో ఏమంటే ఇప్పుడు ఒక డోర్ నుంచి జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది, ఈ ఏదైతే ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తాయో ఇవి వెనకాల డోర్ నుంచి లాక్ చేసి ఎయిర్ కండిషన్డ్ వెహికల్ ఫుడ్ ఐటమ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాయి కంప్లీట్ విత్ అది ట్రాలీ తోటి. అటువంటిది నార్మల్ ఎంట్రన్స్ ఎగ్జిట్ లానే ఉంటుంది. సో అంతగా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అంతే తప్పితే కానీ అది. సార్ ఇందాకంటే మీ మొదటి మాటల్లో సార్ వాషింగ్టన్ పోస్ట్కి సంబంధించి కొన్ని అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ ఏదైతే ఈ ఆర్గనైజేషన్ ఉందో అంత పాయింట్ ఏంటంటే సార్, ఈ C30 అంటే మీరు ఇందాక చెప్పిన మాట కూడా అఫ్కోర్స్ బిఫోర్ నాకు ఆన్సర్ వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ ఎంతైనా ఇంకొంత క్లారిటీ కావాలి ఈ ప్రచురించినటువంటి సంస్థ నేపథ్యం. C32 నుండి ట్రంప్ దిగిన తర్వాత, C32 ఎప్పుడు వచ్చింది బ్రిటన్కి, నైట్ 10:20 చేరుకుంది. ఏది RAF మిల్డెన్ హాల్ ఎయిర్ బేస్కు చేరుకుంది. తర్వాత కొంత టైం తర్వాత ఏదైతే మీడియాని తీసుకెళ్తున్నటువంటి పాత ఎయిర్ ఫోర్స్ 1 ఉందో ఆ ఎయిర్ ఫోర్స్ 1 ఆ తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ చేరుకుంది. బట్ ఆ తర్వాత కొంతసేపటికి మళ్ళీ అదే పాత ఎయిర్ ఫోర్స్ 1 నుంచి ట్రంప్ అభివాదం చేస్తూ మెట్లు దిగుతూ కనిపించారు. సో మీరు అన్నట్టు లగేజ్ ఎగ్జిట్ వే నుంచే ట్రంప్ ఎక్స్చేంజ్ అయ్యారా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? లగేజ్ కాదండి. ఇప్పుడు మామూలుగా జనరల్గా ప్రతి విమానానికి నార్మల్ ఈ బోయింగ్ విమానాలు తీసుకుంటే ఫ్రంట్లో 2 డోర్స్, అవును, మధ్యలో ఎమర్జెన్సీ డోర్స్, తర్వాత లాస్ట్లో కూడా 2 డోర్స్ ఉంటాయి. ఒక డోర్ అన్నా ఉంటుంది, 2 డోర్స్ ఉంటాయి. ఏదైతే ఒక్కసారి ఇండిగో టైప్ ఎక్కేటప్పుడు తొందరగా ఎక్కిచ్చేస్తా ఉంటారు, వెనకాల డోర్ నుంచి కూడా ముందర డోర్ నుంచి కూడా ఎక్కిస్తా ఉంటారు. ఆ డోర్ దగ్గరికి ల్యాచ్ అవుతుంది. ఈ జనరల్గా ఈ మన ఇండియాలో అయితే ఎయిర్ ఇండియా సాట్స్ అన్న వెహికల్స్ వాడతారు, కంప్లీట్ రిఫ్రిజిరేటెడ్ లారీస్ వస్తాయి. ఆ లారీస్ ఏమవుతాయంటే ఫిజికల్ గా ఎత్తడానికి ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. దానిలో ఎత్తు ఎంత పెడతారంటే ట్రాలీస్ ఆ ట్రక్ లో నుంచి విమానంలోకి తోసివేయగలుగుతారు. అంటే సేమ్ ప్లాట్ఫామ్ కింద, అంటే సేమ్ లెవెల్లోకి తీసుకొస్తారు. అది ఫుల్ డోర్ లెవెల్ ఉంటుంది. అంటే ఏంటంటే మామూలుగా ట్రంప్ కొంచెం ఎత్తుగానే ఉంటారు, మామూలుగా ఆయన వాకింగ్ చేసే విధంగా అంత ఈజీగా ఉంటుంది. ఒకవేళ ట్రక్ హైట్ తక్కువ ఉన్నా కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే కొన్ని ఏరోడ్రోమ్స్ లో తక్కువ ఉండొచ్చు, అప్పుడు ఒక జాక్ వాడతారు, దానికి ఒక కింద జాక్ చేసి ఓ ప్లాట్ఫామ్ కింద వాడతారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏదో కొంచెం వంగి ఏదో దాక్కున్నట్టు కాకుండా మామూలుగా వాకౌట్ చేసి వేరే విమానాలకు మారుంటారు. అయితే వీళ్ళు పాత్రికేయులు నాకు తెలిసినంత వరకు వాషింగ్టన్ పోస్ట్ మనిషి ఉండడు, ఎందుకంటే ట్రంప్ గారికి చాలా కోపం వాషింగ్టన్ పోస్ట్ మీద. తర్వాత ఇంకోటి చూస్తే ఏంటంటే అండి, వీటి 2 విమానాలకి C32లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకటి వైస్ ప్రెసిడెంట్ కి వాడే గ్లోబల్ కమ్యూనికేషన్ హబ్, తర్వాత ఇంకోటి చూస్తే స్పెషల్ ఆపరేషన్స్ కి వాడతారు. ఆ స్పెషల్ ఆపరేషన్స్ మోడిఫికేషన్ కూడా ఉంది.
సో ఇందులో ఏది వాడారన్నది ఇంకా వాషింగ్టన్ పోస్ట్ కూడా తెలియలేదు. సో నేను అనుకోవడం ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ వైఫ్ ప్లోటస్ అంటారు, ఫస్ట్ లేడీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఆవిడ వాడే విమానాన్ని వాడుంటారు. అవి ఈక్వల్ కంఫర్ట్ జోన్స్ లో ఉంటాయి. ప్లస్ కమ్యూనికేషన్స్, తర్వాత ఈ చాఫ్, తర్వాత మిసైల్ షీల్డ్స్, రేడియేషన్ షీల్డ్స్ ఇవన్నీ ఉండి ఉంటాయి. అందులో డౌట్ ఏమీ లేదు. ఇప్పుడు బ్రిటన్ ఎందుకు ఆగారంటారా? అదేమవుతుందంటే మిసైల్ ఫ్లైట్ పాత్ ఆబ్వియస్లీ ఇరాన్ ఏ విధంగా ప్లాన్ చేసిందంటే, ఎవరు ఎనిమీస్ అయితే ఏ విధంగా ప్లాన్ చేశారు, హ్యాండ్ హెల్డ్ మిసైల్స్ కూడా ఉంటాయి. తక్కువ 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ దూరంలో ఎఫెక్టివ్ గా ఫైర్ అయ్యింది. అంటే ఆర్మ్ ఫోర్సెస్ లో ఒక వర్డ్ వాడతాం, 99 SSKP, అంటే సింగిల్ షాట్ కిల్ ప్రాబబిలిటీ. అటువంటి మిసైల్స్ కూడా ఉంటాయి. సో వాటిని తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే, డైరెక్ట్ గా అట్లాంటిక్ మీదుగా స్పెయిన్ దగ్గర నుంచి అమెరికా వెళ్లకుండా ఇటు బ్రిటన్ మీద నుంచి గ్రీన్లాండ్ మీదుగా కెనడా మీదుగా అమెరికా వెళ్తారు. సో అక్కడ టైం డిలే చేయడానికి ఈ మధ్యలో ఆగి ఉంటారు. మళ్ళా విమానం మారి అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. దీనికి సంబంధించి ఇంతవరకు వాషింగ్టన్ పోస్ట్ ఏమి రిలీజ్ చేయలేదు. కేవలం ఫ్లైట్ మారి ఆయన బ్రిటన్ లో దిగారన్నది మాత్రమే ప్రస్తుతానికి ప్రపంచానికి చెప్పినటువంటి విషయం. ఏముందంటే ఇప్పుడు మీడియాలో ఉందంటే సెన్సేషన్ కోసం చూస్తారు. సో జూలై 8 జరిగింది ఇది. ఆల్మోస్ట్ 2 months దాటిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చిందంటే ఎవరో జర్నలిస్టు, యాక్చువల్గా ఈ ముందరున్న ఎయిర్ ఫోర్స్ 1లో కూర్చున్న జర్నలిస్టులకు కూడా తెలిసి ఉండదు అసలు యాక్చువల్గా ఏమైందో. ట్రంప్ గారు ఆ ఫ్లైట్ లో లేరని కూడా తెలిసి ఉండదు. అవును, వాస్తవం. ఎందుకంటే వీళ్ళని ముందర వేరుగా కూర్చోబెడతారు, ఆయన తన క్యాబినెట్ వేరుగా ఉంటుంది. సో అక్కడ తీసుకెళ్లిపోయి ఉంటారు. అక్కడి నుంచి మారిపోయిన తర్వాత మళ్ళా తిరిగి లండన్ లో మళ్ళా తిరిగి మామూలుగా తీసుకొచ్చేసి ఉంటారు. సో అప్పుడు ప్రెస్ తోటి ఇంటరాక్ట్ అయి ఉంటారు కొంత. సో అసలు జర్నలిస్టులకి ఆయన ఫ్లైట్ లో లేరని కూడా తెలిసి ఉండదు. కానీ ఎక్కడో వాషింగ్టన్ పోస్ట్ చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది. కొంతమంది ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా కొంతమందికి హ్యూమన్ వీక్నెస్లు ఉంటాయి, కొంచెం బ్రాక్ చేయడం, అంటే ఇటువంటి చెప్పడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కడో కొంత ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్టు తెలుస్తుంది. అంతకంటే ఇంతకంటే ఒక దేశ భద్రతకు సంబంధించి, దేశ అధ్యక్షుడి భద్రతకు సంబంధించి ఆ దేశం కానీ సెక్యూరిటీ వింగ్ కానీ చాలా సీరియస్గా పనిచేస్తాయి. ఇట్లాంటి జరిగినప్పుడు అంటే ఇజ్రాయిల్ తన నిఘా విభాగం ఎంత సీరియస్గా పనిచేస్తుందన్నది మనం గత నెలలో చూసాం. సో థ్రెట్ ఉంది, సో ఇరాన్ అటాక్ చేసేటువంటి పరిస్థితులు అన్నది మనకు తెలిసింది. సో అట్లాంటిది ఇంటెలిజెన్స్ ఇంతవరకు ఎందుకు ఈ విషయాన్ని బయటపెట్టలేదు? సో ఆ విషయాన్ని బయటకి ఇజ్రాయెల్ ద్వారా బయటపెట్టినప్పుడు ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేకపోయింది? సో ఒక విమానమే మారేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఒక థ్రెట్ ఉందన్నదే పాయింట్ కదా. ఇంటెలిజెన్స్లో ఒకటి ఉందండి, ఒక ఈవెంట్ జరిగిపోయిన తర్వాత కూడా దాని వివరాలు వెల్లడించరు. ఎందుకంటే మనుషులు నేర్చుకుంటారు, దానికి కౌంటర్ విషయాలు నేర్చుకుంటారు. డీటెయిల్స్ ఎప్పుడు చెప్పకూడదు. అందులో చాలా మంది కాంప్రమైజ్ అయిపోతారు. ఎవరు క్రూ ఉన్నారు వాళ్ళకెందుకు తెలియలేదు, ఈవెన్ వీళ్ళకి కూడా తెలియదా, చాలా విషయాలు ఉంటాయి. అందుకని చెప్పి ఇది పబ్లిక్ తెలియాల్సిన అవసరం లేదు. ఇది నీడ్ టు నో బేసిస్ మీద చెప్తారు. ఒకవేళ ఏదైనా పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలని ఉంటే మన ఆంధ్రాలో ఆఖరికి కోడి కత్తితే ఎక్కడో ఎవరో విసిరని చెప్పి కూడా బోళ్ళంత డ్రామాలు నడుపుతా ఉంటారు. అది వేరే సంగతి, అది వదిలేయండి. జనరల్గా మంచి ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేసినప్పుడు ఎప్పుడు వివరాలు చెప్పకూడదు కూడా. చెప్తే చాలా మంది కాంప్రమైజ్ అయిపోతారు. చెప్పండి సార్, ఫైనల్గా అంటే ఇది ఎటు దారి తీస్తుందంటే మళ్ళీ యుద్ధం వైపే దారి తీస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, సో ఈ ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎట్లాంటి అణు ఒప్పందం లేకుండానే యుద్ధం ముగించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? అటే ట్రంప్ అడుగులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హార్ముజ్ జలసంధి February 28 ఎలాగుందో అదే పరిస్థితి తీసుకురావడం మెయిన్ నెంబర్ 1 ఏమనుకుంటాను నా ఉద్దేశం. అణుది అంటారా, అది మానిటర్ చేస్తూ ఉండొచ్చు. శాటిలైట్స్ ఉన్నాయి, వాటిని రిఫైన్మెంట్ తీసుకురావడానికి. ఎందుకంటే వాళ్ళ దగ్గర 90% ప్యూరిఫైడ్ యురేనియం లేదు, 70% ఉంది, అది 400-500 kgs ఉంది. సో దాన్ని చేయాలని చూసినప్పుడు సెంట్రిఫ్యూజెస్ ఇవన్నీ చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, అంత ఈజీ కాదు. లేకపోతే ఈ పాటికి బోల్డ్ అన్ని దేశాలు ఈ ప్రయత్నాల్లో ఉండేవి. సో అణుబాంబుది ఈ రోజున డిలే చేసినా కానీ పెద్దగా తేడా చేయదు. తర్వాత ఒకవేళ అణుబాంబు తయారు చేసినా కానీ ఇరాన్ దాన్ని నిజంగా వాడుతుందా లేదా అన్నది
సందేహం. ఆఫ్ కోర్స్. ఎందుకంటే 1945 తర్వాత అసలు అణుబాంబులు వాడినట్టే ఎక్కడ మనకు తెలియదు కాదు, జరగలేదు కూడా. అలాగే 1945లో జరిగింది కూడాను మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఎక్కడ యూరోప్లో, జర్మనీలో వాడచ్చు, అది వాళ్ళు వాడలేదు. ఇటలీలో వాడచ్చు, అవును, వాడలేదు. వచ్చి ఏషియాలో వాడారు. అవును. సో ఆబ్వియస్లీ వాళ్ళకి మాకున్న ఈ శక్తి, పవర్ అని నిరూపించుకోవడానికి, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి ఆర్మ్స్ట్రైస్ సిద్ధమవుతుంది, అంటే శాంతి ఒప్పందం సిద్ధమవుతుంది, అంటే కేవలం మా సత్తా చూపించడానికి ఒక ఏషియన్ కంట్రీ మీద వాళ్ళు వాడారు. అదే పర్ల్ హార్బర్ ఇన్సిడెంట్ తర్వాత చాలా కోపం పీకల వరకు ఉంది కాబట్టి జపాన్ దేశాన్ని ఎన్నుకుని వాళ్ళు వాడారు. సో ఈ విధంగా చూసుకుంటా ఉండాలండి. అంటే ఏంటంటే యాక్చువల్గా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కానీ వాడడానికి వీలు పడదు, ఈజీ కాదు. తర్వాత ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నప్పుడు వీళ్ళ ఓన్ ఏజెన్సీ, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దీని మీద పనిచేస్తూనే ఉంటాయి. సో ఆ విధంగా ఏంటంటే పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. హార్మోజ్ జలసంధి మాత్రం ఖాళీగా ఉంచాలి, ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఫ్రీగా వదలాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకుంటే ఇక యుద్ధం నుంచి వైదొలిగినట్టే ట్రంప్, రైట్? వైదొలిగినట్టే లెక్క పెట్టుకోండి. ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రావు గారు. సో అది ఇక ఒకవేళ హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరవడం మాత్రమే అమెరికా కీలక షరతుల్లో ఒక్కటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అదే జరిగితే కనుక ఈ కమర్షియల్ నౌకలు ఏవైతే ఉంటాయో సో వాటిని ఎట్లాంటి అంతరాయం, ఆటంకం లేకుండా ఇరాన్ వదిలేస్తే కనుక యుద్ధం నుంచి పూర్తిగా వైదొలగడానికి అమెరికా సిద్ధమవుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఏదేమైనా కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు థ్రెట్ ఉందన్నటువంటి విషయం డొనాల్డ్ ట్రంపే ఒప్పుకున్నారు. అందుకే విమానాలు మార్చి, అంటే ఏ విమానంలో ప్రయాణిస్తున్నారో దేశ అధ్యక్షుడు ఎవరికీ తెలియకుండా సో లగేజ్ కొరియర్ వెహికల్స్లోంచి ఇంకొక విమానంలోకి C-32లోకి మారి బ్రిటన్లో దిగారు అన్నది వాషింగ్టన్ పోస్ట్ రాసినటువంటి కథనం. సో దీని తర్వాత ఇప్పటివరకు దీనికి సంబంధించి వైట్ హౌస్ నుంచి ఎట్లాంటి ప్రకటన రాలేదు. బట్ ఏదైనా కానీ సో అమెరికా అధ్యక్షుడికి ట్రంప్కి థ్రెట్ ఉందన్నది మాత్రం హిట్ లిస్ట్లో, ఇరాన్ హిట్ లిస్ట్లో ఉన్నారన్నది మాత్రం జగమెరిగిన సత్యం. చూద్దాం ఇది ఎటువైపు దారి తీయబోతోందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.